అమెరికా చైనాలు ఫోన్ సంభాషణలతో దగ్గరవుతున్నాయి. ఈ టైంలోనే చైనా ప్రారంభించిన ఓ కొత్త యుద్ధ నౌక అమెరికాకు సవాల్ విసురుతోంది. డ్రాగన్ కంట్రీ సీక్రెట్ గా నిర్మించుకున్న అత్యాధునిక విమాన వాహక నౌక ఫుజియాన్ ను ఈ ఏడాది నవంబర్లో చైనా ప్రారంభించింది. ఇది మునుపటి 2 నౌకల కంటే చాలా అధునాతనమైందని నిపుణులు అంటున్నారు. ఇది అన్ని రకాలుగా అమెరికా యుద్ధ నౌకల కన్నా మన్నిక కలిగిందని నిపుణులు చెప్తున్నారు. విమానాలు ఎక్కువ వేగంతో ఎగరడానికి సహాయపడే ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటపుల్ట్ టెక్నాలజీ ఉన్న ఈ యుద్ధనౌక పేరు ఫుజియాన్. దీనిని పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసుకుందనే విషయం బయటకొచ్చింది. చైనా లక్ష్యాన్ని యుద్ధనౌక మరింత దగ్గర చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఫుజియాన్ అని పిలిచే ఈ నౌక బరువు 80,000 టన్నులు. తైవాన్కు దగ్గరగా ఉన్న చైనా ప్రావిన్స్ పేరునే యుద్ధనౌకకు పెట్టారు. ఇది దాదాపు 70 విమానాలకు పైగా తేలికగా మోసుకు వెళ్లగలదు. ఇది మోసుకు వెళ్లగలిగే వాటిలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, హెచ్చరికా విమానాలు ఉన్నాయి. ఇవి సుదూర ప్రాంతాల్లోని ముప్పును గుర్తించగలవు. వాయుసేనతో సమన్వయం చేసుకుని ఖచ్చితమైన దాడులను నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. ఫుజియాన్ చైనా నౌకాదళానికి ఫుజియాన్ కొత్త పరిధిని, వెసులుబాటును ఇవ్వడంతో పాటు చైనా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేందుకు పనిచేయనుందని చెబుతున్నారు. ఇది చైనాలో ఫ్లాట్ ఫ్లైట్ డెక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటపుల్ట్ టెక్నాలజీ ఉన్న మొట్టమొదటి విమాన వాహక నౌక. భారీ విమానాలను సైతం ల్యాండింగ్ చేయడానికి, అలాగే ఎక్కువ ఇంధనం, ఆయుధాలను తీసుకువెళ్లడానికి వీలు కల్పిస్తుంది. అయితే గతంలో ప్రపంచంలో ఒకే ఒక్క అమెరికా దగ్గరే ఈ సామర్థ్యం ఉంది. చైనాలోనే నిర్మించిన యుద్ధనౌక భారీ ఆయుధాలు, ఇంధనంతో కూడిన విమానాలను మోసుకు వెళ్లగలదు, టేకాఫ్ చేయగలదు, చాలా దూరం నుంచే శత్రువులపై దాడి చేయగలదు. చైనా దగ్గరున్న ఈ 2 యుద్ధనౌకలు లియానింగ్, షాన్డాగ్ కంటే ఇది చాలా శక్తివంతమైంది. చైనా ఆ రెండింటినీ రష్యా సహాయంతో నిర్మించారు. చైనా నౌకాదళ అభివృద్ధిలో ఫుజియాన్ ఒక మైలురాయి అని చైనా మీడియా అభివర్ణించింది. ఫుజియాన్ ఎంట్రీతో చైనా ఇప్పుడు అమెరికా లాగా గన్ బోట్ డిప్లొమసీ నడిపించేందుకు ముందుకొస్తుంది. న్యూయార్క్ టైమ్స్ చెప్పినట్లుగా ఇది రక్షణాత్మక ఆధునికీకరణ నుంచి శక్తిని శత్రువుకి చూపించే దిశగా చైనా అడుగులు వేస్తోందన్న దానికి సంకేతం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒక ప్రకటన చేస్తూ పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది, అమెరికా, చైనా రెండింటికి అక్కడ స్థానముంది అని అన్నారు. ఈ ప్రకటన తాను అమెరికాతో సమానంగా ఉండాలన్న చైనా ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. షీ జిన్పింగ్ నాయకత్వంలో చైనా తన నౌకాదళాన్ని వేగంగా విస్తరించింది. ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో నౌకలు చైనా దగ్గరే ఉన్నాయి. ఇది అమెరికాకు, దాని మిత్ర దేశాలకు కూడా కలవరం పుట్టిస్తుంది. చైనా జాతీయ మీడియా చెప్పిన దాని ప్రకారం ఫుజియాన్లో విద్యుదయస్కాంత క్యాటపుల్ట్ను ఏర్పాటు చేయాలని షీ జిన్పింగ్ స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. హైనాన్ ప్రావిన్స్లో ఘనంగా జరిగిన ప్రారంభోత్సవానికి జిన్పింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆదేశాలను పాటించండి, విజయం కోసం పోరాడండి, అద్భుతమైన నడవడికను కొనసాగించండి అని షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఆయన ఫుజియాన్ గురించి చెబుతూ వేగంగా ప్రతిచర్యలను నిరోధించగల సామర్థ్యం దీనికి ఉంది. దీనిపై ఫైటర్ జెట్లు మోహరించగలవు, భూమి మీద నుంచి, సముద్రం మీద నుంచి దాడులు చేయగలదు అన్నారు. చాలా కాలంగా తైవాన్ తన భూభాగాన్ని చైనా వాదిస్తోంది. ఈ విషయంలో బలప్రయోగం అవసరం అయినా అందుకు వెనుకాడకుండా తైవాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవాలన్న విషయాన్ని పలుమార్లు వెల్లడించింది. ఫుజియాన్ యుద్ధనౌక వల్ల తైవాన్ తూర్పు తీరానికి ముప్పు ఉంది. అయితే ఒకినావా, దక్షిణ కొరియా, గువామ్, ఫిలిప్పీన్స్లోని అమెరికా సైనిక స్థావరాలను చైనాపై ప్రతీకారం తీర్చుకోగల సామర్థ్యం ఏర్పడింది. అమెరికాకు చెందిన 11 విమాన వాహక నౌకలు అణుశక్తితో నడిచేవిగా ఉంటాయి. వాటిలో ఇంధనం అయిపోవడం అంటూ ఉండదు. కానీ ఇందుకు భిన్నంగా చైనా 3 విమాన వాహక నౌకలు డీజిల్ ఇంజిన్లతో నడుస్తాయి. వీటిని తరచుగా ఇంధనం నింపడం అవసరం. అందువల్ల వాటి పోరాట సామర్థ్యానికి కొన్ని పరిమితులు ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్కు చెందిన ఐటా మోరికి అక్టోబర్లో వేసిన అంచనా ప్రకారం టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ విషయంలో చైనా ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటోంది.
ఫుజియాన్తో పాటు చైనా దగ్గరున్న అన్ని విమాన వాహక నౌకల మొత్తం పోరాట సామర్థ్యం ఇప్పటికీ అమెరికా కంటే తక్కువేనని చెప్పాలి. చైనా దగ్గరే 3 విమాన వాహక నౌకలు ఉన్నాయి. కానీ అమెరికా వద్ద 11 యుద్ధ నౌకలు ఉన్నాయి. దశాబ్దాలుగా వీటిని వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు చైనా తన 4వ విమాన వాహక నౌకను కూడా నిర్మిస్తోందని, భవిష్యత్తులో అణుశక్తితో నడిచే వాహక నౌకను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడింది. ఈ సందర్భంగా రాబోయే రోజులలో అమెరికా చైనా మధ్య నౌకాయుధ పోటీ తీవ్రమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీ ఇలాగే కొనసాగితే రేపటి రోజున ఈ 2 అగ్రరాజ్యాల మిత్రదేశాలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తైవాన్ విలీనం విషయంలో జపాన్ ఇప్పటికే తాము చైనాను ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది. అయితే జపాన్ వద్ద చైనాను ఢీకొట్టే స్థాయిలో డిఫెన్స్ లేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ అమెరికా బలంతో అది చైనాను ధిక్కరిస్తోంది. కానీ అమెరికా జపాన్ను ఎంతవరకు కాపాడుతుందన్నది అనుమానమే అంటున్నారు దౌత్య రంగ నిపుణులు.